బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ జాతీయ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇక దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలపై పలు కీలక విషయాలను చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చ జరిగినట్లుగా కూడా సమాచారం. ఇక కాంగ్రెస్ పెద్దలతో జరుగుతున్న భేటీలో మంత్రి ఉత్తమ్ ముందుగానే బయటకు వచ్చారు. ఈ సమావేశం అనంతరం పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై చర్చ జరిగిందని తెలిపారు. అలాగే కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకంపై చర్చ జరిగిందని అన్నారు. అంతేగాక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి ఖర్గే, రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారని, ఆహారం, విద్యా వ్యవహారాలపై కూడా ఆరా తీశారని తెలిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుపై వివరణ అడిగారని చెప్పారు. ఇక అన్ని అంశాలపై సమగ్ర సమాచారం తీసుకున్నారని, త్వరలోనే అన్ని అంశాలు కొలిక్కి వస్తాయని ఆశిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ జాతీయ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇక దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలపై పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చ జరిగినట్లుగా సమాచారం. ఇక కాంగ్రెస్ పెద్దలతో జరుగుతున్న భేటీలో మంత్రి ఉత్తమ్ ముందుగానే బయటకు వచ్చారు. ఈ సమావేశం అనంతరం పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై చర్చ జరిగిందని తెలిపారు. అలాగే కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకంపై చర్చ జరిగిందని అన్నారు. అంతేగాక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి ఖర్గే, రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారని, ఆహారం, విద్యా వ్యవహారాలపై కూడా ఆరా తీశారని తెలిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుపై వివరణ అడిగారని చెప్పారు. అన్ని అంశాలపై సమగ్ర సమాచారం తీసుకున్నారని, త్వరలోనే అన్ని అంశాలు కొలిక్కి వస్తాయని ఆశిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.